క్రైస్తలాడ్ మరొకసారి అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు దేన్ని మనిషి జీవితంలో నుంచి కోరుకుంటున్నాడు, లేకపోతే దేవుడు ఏ రీతిగా మన జీవితాలు ఉండాలని ఆశిస్తున్నాడో చక్కగా ఈ మాటల్లో రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ లోకాన్ని పాపాన్ని ప్రేమించేవారుగా ఉంటే మీ మనస్సులు, మీ హృదయాలు, మీ అంతరంగంలో దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉండాలని ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం మన తోటి వారి కంటే, లేకపోతే మన కుటుంబంలో ఉన్న వారందరికంటే, ఇరుగు పొరుగు వారందరి మధ్యలో, అలాగే సంఘంలో, సమాజంలో కూడా మనం గొప్పవారం అవ్వాలంటే మన జీవితాల్లో కావాల్సింది ధనం కాదు, చదువు కాదు, తెలివి కాదు, లేకపోతే మనం చేసే మరి దేని వలన కూడా మనం గొప్పవారం కాలేం. కానీ మనం ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తామో, పవిత్రతను కోరుకుంటామో, ఎప్పుడైతే మనం న్యాయం పక్షంగా నిలబడాలనుకుంటామో అప్పుడు దేవుడు మన పక్షంగా నిలవబడతాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు కూడా మీరు హెచ్చించబడాలి, దేవుని యొక్క అభిషేకం మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా నిశ్చయంగా మీరు నీతిని ప్రేమించండి. ఏదైతే పాపము, ఏదైతే దేవుడు వద్దన్నాడో, చేయొద్దన్నాడో, కాదన్నాడో దాన్ని మనం కూడా నిశ్చయంగా అసహించుకునే వారు ఉండాలి. ఫినెహాసును మనం చూసాం. దేవుడు వారవలేని దాన్ని నీవు కూడా వారవలేకపోయావు, కాబట్టి నేను నీతో నిత్య నిబంధన చేస్తానని అనేక రకాలుగా ఫినెహాసుని దేవుడు ఆశీర్వదించినట్లుగా, మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు నిలిచిపోయాను, ఆగిపోయినని మనం చూస్తాం. భయంకరమైన వ్యభిచారాన్ని ఫినెహాసు అసహించుకొని వారు లేకుండా భూమి మీద వారిని ఇద్దరిని కూడా కత్తితో చంపినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు వారిని చంపినందుకు శిక్ష విధించక ఫినెహాసుని ప్రేమించినట్టుగా, మెచ్చుకున్నట్లుగా తన వాక్యంలో తన పేరుని రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేది, మెచ్చుకునేది, మన నుంచి ఆశించేది పవిత్రత, నీతి, యథార్థత, అలాగే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే న్యాయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన మనసులు కూడా అలాగా దేవునికి ఇష్టకరంగా ఉండాలని, మనల్ని కూడా దేవుడు మోషేలాగా, దావీదులాగా, యోసేపులాగా మన తరములో మన యొక్క రక్త సంబంధాల మధ్యలో మనల్ని హెచ్చించినట్లుగా మనం దేవుని కొరకు, దేవుని అభిషేకం కొరకు, దేవుని మాట చొప్పున మనం జీవిద్దాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయనుగాక. ఆమేన్.